ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. రిలాక్స్ గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్ గా నువ్వు. నీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము. దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్ గా ఫస్ట్. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అదే అనమాట, రిలాక్స్గా టూర్కి వెళ్ళు, వెకేషన్కి వెళ్ళు అని అనుకుంటానే మేము కూడా ఆ భయ్యాన్ని ఫాలో అవ్వకుండా ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక ట్రిప్ వేయాలనుకుంటా. ఇట్లా ఏదో ఎవ్రీ ఇయర్ 2 3 ఏదో ఒక ట్రిప్ వేయాలనుకుంటాను. సో అట్లానే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను, మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, మా సార్ అందరం కలిసి యానం ట్రిప్కి ప్లాన్ చేసామన్నమాట. ఈ యానం ట్రిప్ మేము దాదాపు ఒక 10-15 డేస్ నుంచి పోవాలి, అట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం. ఫైనల్ యానం ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ లాంగ్ 2 hours జర్నీ ఒక డాబాలో అయినాం సూర్యాపేటలో. సో డెలిషియస్ ఫుడ్ ఉండే అనమాట, క్రేజీగా ఉంది ఫుడ్ మాత్రం. ఇక్కడనే లొకేషన్, దీని పేరు వచ్చేసి వీరాచారి డాబా హోటల్ అనమాట. మీరు ఇక్కడ ఈ దారిలో వస్తుంటే మాత్రం మస్ట్ ట్రై అనమాట, చాలా బాగుంది. మేము అరౌండ్ 12:30 1 o'clock తిన్నాం అనమాట. ఆ టైంలో కూడా అతను ఫ్రెష్గా మాకు చేశాడు హాట్గా. సో దాని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది మా యానంకి. సో ఫుల్ టైర్డ్ అయ్యి మళ్ళీ ఒక టీ బ్రేక్ కోసం ఆగామన్నమాట. ఆ టీ బ్రేక్ మా కొలీగ్ పేరు అరుణ్ అనమాట. ఆయన కార్లో పండుకోనికి సఫిషియెంట్ లేదని చెప్పి కార్ కింద మనం ఏదైతే ఫుడ్ పెడతామో అక్కడ సందులో వండుకుంటున్నాడు. అట్లా వండుకోవాలంటే కూడా టాలెంట్ ఉండాలి నిజంగా, అసలు క్రేజీ. మేము మార్నింగ్ వెళ్తుంటే 3 అవుతుందా ఏదో టైం అవుతుంది సంబాటు. ఎంత ఫాగ్ వస్తుందంటే ఫుల్ ఫాగ్ మా విండ్షీల్డ్కి అంతా మొత్తము. ఆయన కానీ మా విక్రమ్ అన్న మాత్రం ఫుల్ క్రేజీ నడిపాడు. అసలు ఈ లొకేషన్ చూసారా, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే క్రేజీ ఉంది అసలు. హౌఎవర్ మేమైతే యానంకి అయితే చేరుకున్నాం అనమాట. యానం ఎంట్రన్స్ ఇదే. సో వెల్కమ్ టు యానం గాయస్. ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ అయితే దీని పేరు యోగి బ్రిడ్జ్ అనమాట. అది ఎగ్జాక్ట్ దాని ఎదురుగానే మా హోటల్ ఉంది. హోటల్ పేరు వచ్చేసి బాంజర్. ఇక్కడ 2 ఉన్నాయి కానీ లాక్స్, ఇవి పుష్ప సీన్లో లాక్స్ ఇక్కడే అనమాట. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత దూరం ప్రయత్నించినాం కదా, దీన్ని కేవలం ఇక్కడ కనిపిస్తున్న ఈ విక్రమ్ అన్నని అనమాట. ఫుల్ టఫ్ ఫైటర్ అనమాట, చాలా దూరం నుంచి తీసుకొచ్చాడు అనమాట, క్రేజీ. అండ్ మా రూమ్ నుంచి వ్యూ వచ్చేసి ఇక్కడ మనకి గేదెలు, చెట్లు, ఈ కోడిలు అనుకుంటా అన్నీ అనిపిస్తాయి. ఇక మనకి ఎగ్జాక్ట్ రైట్ సైడే మనకి వాటర్, బీచ్ సైడ్ సంథింగ్ రివర్, ఇక్కడ రోడ్, అండ్ ఇవన్నీ మా పార్కింగ్ ఏరియా అనమాట. క్రేజ్ ఉంది రూమ్ అయితే. ఇట్లాంటి రూమ్ అనేది అక్కడ బీచ్ కాడ దొరకడం కూడా ఆ ఏరియాలో మాత్రం రేర్ అనమాట. అక్కడ ఓన్లీ 2 to 3 hotels ఉన్నాయి అంతే. అందులో ఇదొకటి, ఇది కూడా రీసెంట్గా కట్టారనమాట మా హోటల్. సో ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ తినడానికి వెళ్ళాము అక్కడ, అదే యానంలో. అక్కడ టిఫిన్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవండి, నార్మల్గా ఉన్నాయి, మన అంత ఏం బాగాలేవు. కాకపోతే వాళ్ళు సాంబార్లో స్పెషలిస్ట్ ఉన్నట్టున్నారు. ఆడ సాంబార్ మాత్రం క్రేజీ ఉంది. ఓన్లీ సాంబార్ మాత్రం తిన్నాం అనమాట. మిగతా ఆడ దోశ ఇడ్లీ అన్నట్లయినా వదిలేసాం అనమాట. అండ్ రేట్స్ వచ్చేసి మాత్రం తక్కువ ఉన్నాయి, 30 rupees 40 rupees ఇదే రేట్లో ఉన్నాయి. సో మీరు కూడా ఎక్కడన్నా యానం వెళ్ళినప్పుడన్నా అక్కడ వెళ్ళి ట్రై చేయండి. ఈ హోటల్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఇంత హాట్లో కూడా మేము ఛాయ్ తాగినాం అనమాట. నేను, మా అజయ్ అన్న, మా విక్రమ్ అన్న ఇట్లా అందరము ఛాయ్ తాగనమాట. అంటే ఈ ఛాయ్ తాగాలంటే కూడా గట్స్ ఉండాలి ఈ హాట్లో. ఫ్రమ్ దేర్ మళ్ళీ మేము వైన్ షాప్కి వెళ్ళాము. అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం అని చెప్పేసి పొద్దున్నే వైన్ షాప్కి పోగానే వాడు ఏమనుకున్నాడు అట్లా అనుకున్నట్టున్నారు. సో ఈయన వచ్చేసి బాల్చందర్. ఈ బాల్చందర్ అంటే క్రేజీ మనిషి అనమాట. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది కాడ. ఈయన విక్రమ్, అజయ్, అరుణ్ అనమాట. వీళ్ళు ముగ్గురు మా కొలీగ్స్. అండ్ ఇంకొకటి ఈ అన్న వచ్చేసి కనకరాజ్ అన్న. సో వీళ్ళందరూ మా కొలీగ్స్. సో ఏంటంటే మనకి మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ ఇది రివర్ అనమాట, ఎదురుగానే ఉంటుంది, క్వైట్ ఎదురుగానే. మంచి ఫిషింగ్ వెళ్తున్నారు. సో దాని తర్వాత ఏమైందంటే నేను, మా ఫ్రెండ్ అరుణ్ సరదాగా అట్లా షాప్కి వెళ్దామా అని చెప్పేసి వెళ్ళాము మధ్యాహ్నం టైంలో. సో ఇక్కడ రోడ్ చూసినారండి ఎంత డేంజర్గా ఉన్నాయి. డైరెక్ట్ బండి కూడా అలా లోపలికి రేసి సముద్రంలో దుంకొచ్చు. ఫుల్ దాగి ఉంటే మాత్రం అంతే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడ సేఫ్టీ కానీ మనకు ఫెన్సింగ్ కానీ ఏమి ఉండదు, అంతా మన రిస్కే.
ఇంకా మా రూమ్కి అయితే వెళ్తున్నాం. మా రూమ్ నుంచి ఇట్లా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే చిన్నది జీసస్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ. సో ఇది నేను దీని గురించి మళ్ళీ చెప్తాను. సో అక్కడ నుంచి మా రూమ్కి అయితే వెళ్ళాము. ఎంత బాగుందంటే ఎంటీ రోడ్స్, ఆ ఎండలా ఎవ్వరు కూడా ఉండరనమాట. ఇంకో ఇదే మా రూమ్ వచ్చేసి. సో చూస్తున్నారా గాయస్, ఇదే హోటల్ బాంజర్ అనమాట. 4,000 to 3,000 రేంజ్లోనే ఉంటాయి, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే. సో మేము షాప్కి వెళ్ళేసి వచ్చాము. మాకు బైక్ మాత్రం ఈ హోటల్ ఓనరే ఇచ్చాడు. ఈయన ఎస్ఐ అనమాట పాండిచ్చేరిలో. సో మాకు ఈయన హెల్ప్ చేశాడు. దాని తర్వాత ఫుల్ లంచ్ టైం అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పేసి మేము అక్కడనే ఒక మాస్టర్ ఉన్నాడు అనమాట. ఈయననే మాస్టర్. క్రేజీ స్టఫ్ వండినండి. మేము 5,000 ఇచ్చాము. మాకు మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, వెజ్లో సాంబారు, పెరుగు, పప్పు, క్యాబేజ్ ఫ్రై, ఆలు ఫ్రై అనుకుంటే ఇవన్నీ ఆయననే కుక్ చేసి ఇచ్చాడు 5,000కే. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది టేస్ట్ మాత్రం. అంత హోమ్లీ ఫుడ్ అనమాట. ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొస్తాడు. ఇక ఫుల్గా టైట్ అది. సో ఆ నుంచి మళ్ళీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఆ కార్లో అందరం టమ్మీ ఫుల్ అయిపోయి ఆ కార్లో ఇరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ వస్తే గాయస్ మీరు తప్పకుండా ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి విజిట్ అవ్వాలి. నేను చెప్తాను, చూపిస్తాను ఎలా ఉంటుందో ముందు వీడియోలో. సో ఆ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. మాకైతే ఫ్రీ ఎంట్రీ ఉండే, ఎందుకంటే చెప్పాను కదా ఎస్ఐ తెలిసిన అతను మాకు పంపించాడు అనమాట లోపలికి. కాకపోతే ఏంటంటే ఎంట్రీ ఫీజు మాకు ఫ్రీ. దాని తర్వాత లోపలికి వచ్చేసరికి మళ్ళీ మనీ అడుగుతారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇదంతా వుడెన్ బ్రిడ్జ్. ఇట్స్ అప్రాక్స్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది వాకబుల్ అంతా. సో వెళ్ళాలా, ఇట్లనే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలా, కానీ జాగ్రత్త నడవాలా. వీ హ్యావ్ టు వాచ్ అవర్ ఫుట్ స్టెప్స్. సో మేమందరము ఫుల్గా టమ్మి తిని చెరువులకైతే దిగనీకి వచ్చేసాము ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదండి, ఇదంతా వాటర్ అనమాట. వాటర్లోనే మనకంతా ట్రీస్ అవన్నీ పెరిగాయి అనమాట. మెయింటెనెన్స్ అయితే లేదు, ఇట్లనే ఉంటుంది మా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే. కాకపోతే ఈ వుడెన్ బ్రిడ్జ్ మాత్రం మనం చూసుకుంటూ వెళ్ళాలా. ఏది బాగుంటుందో ఏది ఇరిగి ఉంటుందో మనకైతే తెలియదు. సో ఫైనల్గా మేమైతే ఈ బోట్ దగ్గరకు వచ్చేసాము. ఈ బోట్ వచ్చేసి 2,000 రూపీస్ పర్ 1 hour, 4,000 రూపీస్ పర్ 2 hour అనమాట. ఈ 4,000 రూపీస్ వచ్చేసి అతను తీసుకుంటాడు. ఇది గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ వాళ్ళే చేశారనమాట ఈ బోట్ అంటే ఎక్సెట్రా ఈ ట్రిప్. సో మేమైతే 4,000 ఇచ్చి 2 hours ట్రిప్ కోసం వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము క్లోజింగ్ టైంకి వెళ్ళాము. అండ్ మనం ఇట్లాంటి ప్లాన్ చేసుకోవాలంటే మంచిగా ఫుడ్ అంతా ప్యాకింగ్ చేసుకొని ఆ ఐలాండ్కి తీసుకెళ్తాడు. ఆ ఐలాండ్ కాడ ఆగి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే మేమంతా ఆల్రెడీ అంతా ఎంజాయ్ చేసే మేము బోట్కి వచ్చాము. సో బోట్కి అయితే వచ్చేసాము మేమందరము. కొందరు లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు, కొందరు లైఫ్ జాకెట్స్ వేసుకోలే. ఎందుకంటే ఇక కొందరు ఉంటుంది కదండి సేఫ్టీగా ఉండాలని చెప్పేసి. ఇక మాకైతే అలవాటే, కొందరికి ఈత వచ్చు కదా మా అందరికీ. సో మేమైతే వెళ్ళాము. అండ్ చూస్తున్నారు కదండి గైస్, ఇదే మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మొత్తము. వాటర్ అయితే అంత డెప్త్గా అయితే అస్సలు ఉండవు, మనకి నీస్ దాకానే ఉంటుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. సో ఆ నుంచి మనకి ఇతను ఏమన్నాడంటే పుష్ప సీన్ తీసుకెళ్తా అన్నాడు. పుష్ప సీన్ ఐలాండ్ అని ఒక దగ్గర ఉంటుంది కదా, అదే అండి మన షికావత్ వెళ్తుంటే శ్రీలంక బార్డర్స్ అని చెప్పేసి ఆపేస్తారు కదా, ఆ ఐలాండ్కి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఈ ఐలాండ్ కూడా ఇక్కడ అనమాట, షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో ఇదేంటంటే బీచ్ ఐలాండ్కి తీసుకొచ్చేసాడు. ఇదంతా చెప్తున్నాను కండి, మనకి నీస్ దాకా ఉంటుంది వాటర్ అంతా. ఇంకా నాకైతే వాటర్ అంటే తెగ ఇష్టం అనమాట, ఇక క్రేజీగా వాటర్ అంటే ఇక నేను ఎవ్వరికంటే వినేదే లేదు. ఇక మా ఫ్రెండ్స్ కూడా నన్ను వెళ్ళు మావా. సో ఈ ఐలాండ్ ఏంటంటే గాయస్, మనము ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ఎక్సెట్రా అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ఐలాండ్ పైన కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మనకి 2 hours లీజర్ టైం ఇస్తాడు. సో మనం స్విమ్మింగ్ చేయవచ్చు, తినొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఇక మన ఇష్టం అనమాట. సో దాని తర్వాత మేము బయలుదేరినాం అనమాట వేరే ఐలాండ్కి. సో బోట్ అన్ననేమో కొంచెం పుష్ చేయమనంటే నేను దిగి పుష్ చేసినాను. దేవరా సీన్ గుర్తొచ్చి అదే విధంగా పుష్ చేసినాను. మాకంత లేదు కానీ ఏదో అట్లా ఓవర్ యాక్షన్ చేసిన, కొంచెం ఏదో రీల్స్ కోసం పనికొస్తాయని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి కొంచెం మన బోట్ అన్న కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు అనమాట, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి, అడవిలకి. ఆడ చెప్తున్నాను గైస్ ఎంత డేంజర్గా ఉందంటే మొత్తం వైల్డ్ దోమలు అనమాట. అవి ఒక్కటేసారి మాకు విపరీతంగా పర్ పర్సన్ ఒక 20-30 కొట్టినాయి అనమాట. అన్ని దెబ్బ దద్దుల్లాగా వచ్చినాయి అనమాట. మా వాళ్ళు అస్సలు కాలే, ఎందుకో అర్థం కాలే కానీ డేంజర్ దోమలు ఉన్నాయి, మొత్తం వైల్డ్ దోమలు అనమాట. కానీ ఏంటంటే ఆ వైల్డ్ దోమలు మనకి ఏం హాని కాదంట, బట్ అది కుడతాయి. అది ఏందో ఇది మా వాళ్ళైతే అస్సలు కాలేదు, దెబ్బకి యూటర్న్ చేసినాం మా నుంచి.
సో గాయస్ ఇది షికావత్ శ్రీలంకన్ బార్డర్స్ అని చెప్పేసి అన్నాడు కదా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో, ఆ సీన్ ఇక్కడే షూట్ అయింది అనమాట. ఇగో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే పుష్ప బిస్కెట్ ఇచ్చింది షికావత్ ఇక్కడే. అంటే సో ఆ నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోయాం అనమాట ఇంటికి. ఎందుకంటే మెల్లగా డార్క్ అవుతుంది మొత్తం క్లైమేట్ అంతా. సో ఎక్కువసేపు ఉండడం కూడా అక్కడ కరెక్ట్ కాదు. సో ఫ్రమ్ దెన్ మళ్ళీ మా రూమ్కి వచ్చేసి డిన్నర్ వేసుకొని ఎంజాయ్ చేసేసి అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. నేను మా అన్న ఒక అన్న శ్రీధర్ అన్న అని చెప్పేసి వాకింగ్ చేసుకుంటా నైట్ అంతా అలా 1 కిలోమీటర్ అట్లా వాకింగ్ చేసుకుంటున్నాము. ఇట్లా నాకు నైట్ పూట ఈ బీచ్ సైడ్ వాకింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మా వేరే వాళ్ళ కొలీగ్స్ అంతా పడుకున్నారు రూమ్లో. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా రూమ్ నుంచి వ్యూ ఇదంతా. సో మార్నింగ్ వచ్చేసి టైం అరౌండ్ 6:30 అలా అయిందనమాట. నేను పొద్దున్నే వెళ్ళి వాకింగ్ చేద్దాం అనుకున్నా, మన వాళ్ళు అస్సలు కాలేకపోయింది. ఎందుకంటే లేవలేకపోయినా టైర్డ్ అయిపోయినాం కదా మేమంతా. సో మార్నింగ్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ అక్కడ సైడ్ చాలామంది లోకల్స్ అంతా ఇక్కడ వాకింగ్ చేస్తారు. సో ఇట్లాంటి లొకేషన్లో ఇల్లు ఉండడం కూడా చాలా అదృష్టం అనమాట. సో నేను మా కనకరాజ్ అన్న తొందరగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ తాగడానికి వచ్చాము. ఇక్కడనే పక్కన బీచ్ పక్కనే ఉందన్నమాట, చాయ్ రివర్ పక్కన. సో పర్ టీ వచ్చేసి 30 రూపీస్ ఏమో ఉంది. అండ్ మా వాళ్ళేమో ఫోన్లు చేస్తారు మాకు చెప్పకుండా వెళ్ళారా అని చెప్పేసి. మేమిద్దరం అయితే మెల్లగా స్కిప్ అయ్యి వేడివేడి చాయ్ బిస్కెట్లు తిన్నాం అనమాట. పొద్దున క్రేజీగా ఉండే, మా తలనొప్పి టైర్డ్నెస్ అంతా వెళ్ళింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పక్కనే మన జ్ఞానంలో ఇంకోటి ఫేమస్ ఈ లింగం అనమాట. ఈ శివలింగం దాదాపు 20 to 30 feet ఉంటుంది అనమాట. అండ్ పక్కన చూసినట్టయితే ఈ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, అది ఈవినింగ్ పూట మనకి వాటర్ అనేది ఆ తొండంలోకించి వాటర్ వస్తుంది అనమాట, అది మ్యాటర్. అండ్ ఇంకోటి ఈ పక్కనే ఒక ఫిష్ మార్కెట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఈ ఫిష్ మార్కెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్రెష్గా చేపలు తీసుకొస్తారనమాట ఫిషర్మెన్స్. సో ఇక్కడ ఆక్షన్ అవుతుందన్నమాట. ఈ ఆక్షన్ ఎలా అవుతుందంటే క్రేజ్ అవుతుందన్నమాట. లైక్ వాళ్ళన్నీ బకెట్లో ఫిష్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆక్షనర్ ఉంటాడు, ఆయన పాట పాడతాడు. పాట క్రేజ్ ఉంటుంది, ఏం అర్థం కాదు. సో గైస్ నేను దీని గురించి చెప్పాను కదా, ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాదండి, సారీ, ఇట్స్ క్రైస్ట్ ద రిడీమర్ స్టాచ్యూ అనమాట. ఈ స్టాచ్యూని మనకి రిలయన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట, డొనేట్ చేశారు, సారీ. సో ఇలా కొన్ని కైండ్స్ ఆఫ్ స్టాచ్యూస్ అన్ని ఈ యానంలో రిలయన్స్ డిజిటల్ వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేశారు ఈ యానంలో. సో ఇది వచ్చేసి లైక్ ఓపెన్ ఉంటుంది, ఇది కూడా గవర్నమెంట్ తీసుకుందనమాట దీన్ని కూడా. సో మేము అక్కడ నుంచి రూమ్ అంతా వెకేట్ చేసి మేము కాకినాడ బీచ్కి వెళ్ళామన్నమాట. మాకు ఇక దారిలో ఫుల్ ఆకలిందనమాట. సో ఆకలి అయితే ఆ టిఫిన్స్ తినడానికి వెళ్ళాము. టిఫిన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయండి. సో దాని తర్వాత మేము కాకినాడ బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మా రూమ్ నుంచి సుమారుగా ఒక 30 kilometers ఉందన్నమాట. సో ఈ ఎండలో బీచ్కి వెళ్ళడం కూడా సాహసం అని చెప్పుకోవాలా, ఎందుకంటే ఫుల్ హాట్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ బీచ్ సైడ్లో మొత్తం ఆర్మీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఏదో ట్రైనింగ్ నడుస్తుంది, వాళ్ళ బెటాలియన్ ఉన్నాయన్నమాట. క్యాంప్ చేసుకొని చాలామంది ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారన్నమాట ఆర్మీ వాళ్ళంతా. సో ఇంకోటి ఏంటంటే మా కార్ అనేది శాండ్లో స్టక్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి కాకినాడ స్కామ్ అండి, ఇది కొత్తగా నేను చూస్తున్నాను. గోవా స్కామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా అంటే కాకినాడ స్కామ్స్ అనమాట. అది ఒక వే ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ మట్టిలో ఇరికిపోయింది కదండి టైర్స్ మొత్తము. ఇక్కడ విక్రమ్ అన్న అండ్ ఇంకా బాలచందర్ అన్న వీళ్ళిద్దరు కలిసి తోజామని అనుకున్నారు. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఈ కాకినాడలో స్కామ్ అని చెప్పాను కదండి. ఇది ఏమవుతుందంటే చేప అనేది వలలో పడినట్టు మేము ఆ వలలో పడిపోయినాము. ఇది ఏంటంటే యాక్చువల్లీ 2 వేస్ ఉంటాయండి. ఆ వేలో ఒక వేలో వచ్చేసి బ్యారికేషన్ వేసి ఉంటుంది. సో దాని పక్కన నుంచి పోదాం కదా అని మనం అనుకుంటాం, సరేలే కొంచెంలో సేమ్ ఉంది కదా అని చెప్పి మనం వెళ్తాం కార్ తీసుకొని. కాకపోతే మనం చేసిన తప్పు అదే అనమాట. ఆ కార్ అనేది కంపల్సరీ ఈ మట్టిలో వెళ్తుంది. మనకు తెలియదు ఆ మట్టి అంత లోతు ఉందా ఏముందా అని మనకు అర్థం కాదు.
సో మనం తెలియక ఏమో అందులో కార్ అనేది తీసుకెళ్ళిపోతాము. సో దాన్ని గుడిచి వెంటనే ఒక 10 మంది వచ్చేసారు. మీ వల్ల కాదు అని చెప్పి డిమోటివేట్ చేశారు, తోయలేరు అని చెప్పేసి. మేము తోస్తాము, పర్ పర్సన్ 100 రూపీస్ ఇవ్వండి, మేము తోసేస్తాము ఈ కార్ని, సేఫ్గా తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారు. సో అదేవిధంగా వాళ్ళు 10 మెంబర్స్ కాదండి, ఒక 15 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ ఒక జస్ట్ 5 సెకండ్స్ ఇట్లా పుష్ చేయగానే కార్ అనేది నీట్గా తీసుకెళ్ళి ఆ పక్కన రోడ్ పైన పెట్టారనమాట. మేమైతే లిటరలీ ఎర్రి పుష్పంలో అయిపోయినాము. ఇట్లా సెకండ్స్లో మావి 1000 రూపీస్ అయితే ఎగిరిపోయినాయండి. సో కమింగ్ టు ద బీచ్, ఈ బీచ్ కాడ అన్ని కంటైనర్ బాక్సెస్ ఉన్నాయండి, షాప్స్ లాగా అన్ని. ఈ కంటైనర్ బాక్సెస్లో వీళ్ళు ఎలా ఉంటున్నారో నాకైతే తెలియదు. విపరీతమైన ఎండ కొడుతుంది అక్కడైతే. ఆ బీచ్ మాత్రం ఎంటీగా ఉంది, మోస్ట్ క్రౌడే లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక్క వాష్రూమ్ కూడా ఉండదు అనమాట. అసలు ఈ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి, అట్లీస్ట్ ఒక వాష్రూమ్ అన్న మెయింటైన్ చేసేది ఉండే టూరిజం కోసం. మాకైతే దిగాలని అస్సలు అనిపించాలి. విపరీతమైన ఎండ ఒక దిక్కు, అండ్ మేమేమో ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. అండ్ ఇప్పుడు మేము వేరే దగ్గర జర్నీ చేయాలి, ఇంటికి వెళ్ళాలి. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని మేము ఇక్కడ పోలేము. దాని తర్వాత మేము దారిలో కాకినాడ వచ్చేటప్పుడు, కాకినాడలో కాజా అనేది ఫేమస్. ఈ కాకినాడ కాజాలో కోటయ్య కాజా అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఎక్కడైతే కాజా పుట్టిందో అక్కడనే ఇదే షాప్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి 250 రూపీస్ హాఫ్ కేజీ. సో నేను, మా సర్స్ అండ్ మా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి అందరు కొనుక్కున్నారన్నమాట. ఒక 10 to 15 బాక్సెస్ అన్నీ కొనుక్కున్నారన్నమాట, బాక్సెస్ అన్నీ. సో మెయిన్గా ఇక్కడ కాజా అనేది ఫేమస్ అనమాట. చూస్తున్నారా, ఇదే కొట్టయ్య కాజా అని చెప్పేసి. వీళ్ళకి వచ్చేసి బ్రాంచెస్ ఓన్లీ 4 ఉన్నాయి. సో తినేసి ఆ నుంచి మేము బయలుదేరాము. ఫుల్ టైర్డ్, మా బ్రోస్ ఇద్దరు కలిసి, ఇతని పేరు అరుణ్, అజయ్ చెప్పాను కదా, ఇద్దరు ఫుల్ డిచ్ అయిపోయి పండుకున్నారనమాట. డిచ్ ఇన్ ద సెన్స్ టైర్డ్ అయి పండుకున్నారు. సో ఇట్లానే ఇక మా విక్రమ్ అన్న స్టార్ట్ చేశాడు. దారిలో మాకు ఆకలి అయింది. లక్ష్మీ గౌరీ శంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉందండి, చూస్తున్నారు కదా. ఈ రెస్టారెంట్లో అద్భుతమైన ఫుడ్ ఉందన్నమాట. మీరు ఈ దారిలో, విజయవాడ దారిలో వస్తే మాత్రం ఇక్కడ ఈ రెస్టారెంట్కి తప్పకుండా ఇవ్వండి. వీళ్ళు మీల్స్ పెడతారండి, వెజ్ మీల్స్. మేమైతే కడుపు నిండా తిన్నాం అనమాట. మంచిగా ఉండే, క్రేజీ ఉంది ఫుడ్ మాత్రం. సో అతను ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ పెడతాడు మనకి. మేమైతే మార్నింగ్ ఆడ బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ ఇక్కడనే తిన్నాం అనమాట ఫుడ్ అంతా. సో మీరు కూడా మస్ట్ విజిట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నెట్వర్క్ సరిగా రాదు. మోస్ట్లీ మీ దగ్గర క్యాష్ యూజ్ చేసుకోండి, బెటర్. క్యాష్ వాడుకుంటే మీరు బెటర్ అక్కడ. సో అదనమాట. సో అక్కడనే హైవే పక్కన కొంచెం వాక్ చేసామని వెళ్తే మనకి ఇవన్నీ మట్టికి సంబంధించిన చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను మా అరుణ్ బ్రో చూపిస్తాం మీకు కూడా అని చెప్పేసి, బ్లాగ్లా పనికొస్తాయి అని చెప్పి రికార్డ్ చేస్తాం ఇదంతా. సో ఇవి ఎంతవరకు బాగుంటాయో మాకైతే నో ఐడియా. ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయండి మనకి. చైర్స్ కూడా అన్నీ 300 రూపీస్ అంటే ఇది ఒకటి. మా అరుణ్ బ్రో అయితే వేసుకొని చూసినాడు, ఈ స్టాండర్డ్ ఉందా లేదా అని చెప్పేసి. ఆంటీ అనమాట, తిరగవు చెయ్యవు అని చెప్పేసి. సరేలే అని చెప్పి చూస్తాను, మావాడి కూర్చున్నాడు. అంటే ఏమనుకున్నాడు, ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో మేము లంచ్ అంతా వేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయానమాట. ఈ దారిలో మనకు వచ్చేటప్పుడు హైదరాబాద్కి ప్లెంటీ ఆఫ్ మడ్రాస్ అని చెప్పేసి, కూర్గ్ అని చెప్పేసి కాఫీ టీ స్టాల్స్ ఉంటాయి అనమాట. మేము ఇక్కడ కూర్గ్ కాఫీ అని చెప్పి ఒక దగ్గర ఆగాము. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ. అండ్ సో గైస్, ఇదే మన వ్లాగ్ అనమాట. ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే ముందు వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తానమాట, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంటుంది అక్కడ కూడా. అండ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.